మోస్ట్ అవైటింగ్ టైం వచ్చేసింది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు ట్రంప్. పాలసీ డెసిషన్స్తో పిచ్చెక్కిచ్చేస్తానంటున్నారు. ఇటు త్వరలో మన బడ్జెట్ రాబోతోంది. మరి ఈ సమయంలో బంగారం రూట్ ఎటు? గత కొన్ని రోజులుగా కాస్త సైలెంట్గా ఉన్న గోల్డ్ మళ్ళీ దూసుకెళ్తుందా? ఇప్పుడు బంగారం కొనలేకపోతే ఇక ముందు కొనలేమా? కొన్ని నెలలుగా బ్యాడ్ డేస్ అనుభవిస్తున్న బంగారం మళ్లీ జూలు విదిల్చేలా కనిపిస్తోంది. బంగారం ధరలు మరోసారి చుక్కల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ట్రంప్ నిర్ణయాలు, ఇటు కేంద్ర బడ్జెట్ రెండు బంగారం దూకుడుకు కారణం కానున్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కొనలేకపోతే భవిష్యత్తులో బాధపడాల్సి ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం 81,200కు ఎగువన ఉంది. 22 క్యారెట్ల రేట్ 74,500గా ఉంది. గత 10 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,500కు పైగానే పెరిగింది. గత వారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. డాలర్ బలపడుతున్న సమయంలో బంగారం తగ్గాలి, కానీ రివర్స్ గేర్లో పెరిగి రాబోయే రోజుల్లో పెరుగుతుందన్న అంచనాలను బలపరిచింది. దేశీయంగా డిమాండ్ ఉండటం, ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో ఫ్యూచర్స్లో గోల్డ్ 1% పెరిగింది. గోల్డ్ రేట్ రానున్న రోజుల్లో మరింత పైకి వెళ్తుందనేటువంటిది నిపుణుల అంచనా. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులతో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ట్రంప్ బాధ్యతలు తీసుకోవడంతో ఆయన ఆర్థిక విధానాలేంటన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది. అయితే ఆయన దూకుడుగానే వెళతారని సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ట్రేడ్ వార్ పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే సేఫ్ హెవెన్ గోల్డ్కు అడ్డు అదుపు ఉండదు. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక మొదటిసారి ఈ నెలలోనే ఫెడ్ పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. గత 2 నెలలతో పోల్చుకుంటే ద్రవ్యోల్బణం తగ్గింది. దీంతో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే గోల్డ్ను ఆపడం కష్టం. వడ్డీ రేట్లు తగ్గితే డిపాజిట్ల నుంచి బంగారం వైపు మదుపర్లు షిఫ్ట్ అవుతారు. బడ్జెట్ తర్వాత బంగారం రేట్లు బూమ్ అనటం ఖాయంగా కనిపిస్తోంది. కస్టమ్స్ డ్యూటీని కేంద్రం పెంచబోతుందన్న సంకేతాలు వచ్చాయి. గతేడాది జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో గోల్డ్, సిల్వర్ బార్లపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించింది. దీంతో గోల్డ్కు డిమాండ్ ఒకసారిగా పెరిగిపోయింది. ఈసారి దాన్ని మళ్ళీ 10 లేదా 15%కి హైక్ చేయాలనేటువంటిది కేంద్రం ఆలోచనగా ఉంది. ఇదే జరిగితే బంగారం మళ్ళీ దుమ్ము రేపడం గ్యారంటీ. గతంలో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ధరలు తగ్గుతాయని కేంద్రం భావించింది, కానీ సీన్ రివర్స్ అయింది. దీనివల్ల దేశీయంగా డిమాండ్ పెరిగింది, ఫలితంగా ధరలు తగ్గలేదు. పైగా దిగుమతులు పెరగడంతో ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది. ఇది కేంద్ర ఖజానాపై ప్రెజర్ పెంచింది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఈసారి కస్టమ్స్ డ్యూటీ పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతేడాది తొలి 11 నెలల్లో మనం $47 బిలియన్ విలువైన బంగారం, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 4 లక్షల కోట్లకు పైగా విలువైన పసిడిని దిగుమతులు చేసుకున్నాం. దీంతో వాణిజ్య లోటు పెరిగింది. గతేడాది ఇదే సమయంతో పోల్చితే దాదాపు 40,000 కోట్ల విలువైన బంగారాన్ని అధికంగా దేశంలోకి వచ్చింది. దీనికి కారణం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడమేననేటువంటిది కేంద్రం భావిస్తోంది. అందుకే మరోసారి కస్టమ్స్ డ్యూటీని పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ట్యాక్స్ పెంచకపోయినా అంతర్జాతీయ పరిణామాలు గోల్డ్ రేస్కు కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 76,000 సపోర్ట్ లెవెల్ పైనే ట్రేడ్ అవుతోంది. దీనికి 79,200 వద్ద నిరోధం ఉంది. దీన్ని కొడితే మాత్రం 80,000 దాటి మరోసారి సరికొత్త రికార్డుల దిశగా వెళ్ళటం ఖాయం. బంగారం కొనడానికి ఇది సరైన సమయం అనేటువంటిది నిపుణుల సూచన. షార్ట్ టర్మ్లో బంగారం పెరుగుదలకే స్కోప్ ఉంది, కాబట్టి ఇప్పుడు తగ్గినప్పుడల్లా కొనటం సరైన మూవ్ అంటున్నారు. మనం బంగారం కొన్నాక తగ్గినా కంగారు పడాల్సిన పని లేదని, కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా కొనాలని సలహా ఇస్తున్నారు. డిప్స్లో గోల్డ్ కొనటం స్మార్ట్ మూవ్ అవుతుందనేటువంటిది ఒక వాదన. ట్రంప్ విధానాలతో ద్రవ్యోల్బణం పెరిగి మళ్ళీ వడ్డీ రేట్లు పెరగొచ్చు. దీంతో డాలర్ బలపడి బంగారం కాస్త తగ్గొచ్చు. అయితే అదర్ ఈక్వేషన్స్ను పరిగణలోకి తీసుకుంటే గోల్డ్ తగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. సో బంగారం కొనడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ కొనేయండి, లేకపోతే వాళ్ళు చెప్పినట్లు తర్వాత బాధపడాలి.